న్యూ ఇయర్ వేళ నలుగురికి ఖేల్ రత్న అవార్డులని కేంద్ర సర్కార్ ప్రకటించింది. ఒలింపిక్స్ పతాక విజేత మను బాకర్, చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కి ఖేల్ రత్న అవార్డులు వరించాయి. మరోవైపు 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. 17 మంది పారా అథ్లెట్స్ కు అర్జున పురస్కారాలు దక్కాయి. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులని ప్రదానం చేయనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. గాయత్రి, ఈరోజు అంటే కొత్త సంవత్సరంన క్రీడాకారులకు మాత్రము ఈరోజు ఒక పెద్ద పండుగ అని చెప్పవచ్చు. దాదాపు 2024కి సంబంధించినటువంటి అత్యుత్తమ క్రీడాకారుల ఎవరైతే ప్రదర్శించారో వారికి ఇచ్చేటటువంటి అవార్డులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఖేల్ రత్న అవార్డు, ఈ అవార్డు కింద మనకు 4 పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డి గుకేష్ అంటే చెస్, ప్రపంచ చెస్ ఛాంపియన్, అతి చిన్న వయసులో ఈ ఛాంపియన్ అంటే చెస్ ఛాంపియన్ సాధించడం వల్ల ఈ అవార్డును ప్రకటించారు. మరి హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, తర్వాత మనకు మను బాకర్ పేర్లను 4గురిని ప్రకటించారు. వీరితో పాటు 32 మంది అథ్లెట్లను అత్యుత్తమ క్రీడాకారులుగా గుర్తించి ఈరోజు అనౌన్స్ చేయడం అన్నది కూడా ఆ క్రీడాకారులందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మరి 5 మంది అంటే క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చినటువంటి గురువులకు ఇచ్చేటటువంటి ద్రోణాచార్య అవార్డులు 5గురికి ఈరోజు ప్రకటించారు. వీరందరికీ కూడా ఈ నెల జనవరి 17వ తేదీన రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక జరగనుంది. అయితే 32 మంది మనకు వచ్చి అథ్లెట్లకు, తర్వాత 5గురు ద్రోణాచార్య అవార్డులకు, తర్వాత గురువులకు సంబంధించింది. 4గురు మనకు ఇక్కడ దాదాపు ప్రపంచ చెస్ ఛాంపియన్ అతి చిన్న వయసులో డిసెంబర్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఏదైతే ఉందో ఆ టోర్నమెంట్లో విజయం సాధించడంతో ఈ డి గుకేష్కు ఈ ఖేల్ రత్న అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ మనకు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మనకు మను బాకర్ 2 రోజుల క్రితము మను బాకర్ పేరు ఏదైతే లిస్ట్లో అంటే ఈ ఖేల్ రత్న అవార్డుకి ఏదైతే అప్లికేషన్ ఉందో దానికి అప్లై చేసిన సందర్భంలో చిన్న మిస్టేక్ తోటి తన యొక్క లిస్టు ప్రకటించే ముందర తన పేరు లేదంటూ కొంత సమాచారం, ముందస్తుగా సమాచారం అందడంతో కొంత దీనిపై వివాదము చెలరేగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి ముందుగానే దీని మీద కూడా కొంత విమర్శ చేశాడు. అయితే తన తండ్రి రామ్ కిషన్ బాకర్ కూడా తన కూతురికి ఏదైతే తనకు తనకు షూటింగ్ కాకుండా తనకు క్రికెట్ నేర్పించింటే చాలా బాగుండేది అంటూ కూడా విమర్శలు కూడా చేశాడు. కానీ ఈ సమస్య దాదాపు 2 రోజుల పాటు కూడా బాగా విమర్శలకు కూడా లోనైంది. తర్వాత 2 రోజుల తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూశారు. ఎక్కడైతే తను అప్లై చేసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో అందులో చిన్న మిస్టేక్ వల్లనే ఈ సమస్య తలెత్తింది అంటూ కూడా మను బాకర్ మరి ఎక్స్ వేదికగా తను ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఎట్టకేలకు ఆమె పేరు కూడా ఖేల్ రత్న అవార్డులో రావడం అన్నది ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఈమె ఒక రికార్డు కూడా సృష్టించింది. ఏదైతే పారా ఒలింపిక్స్లో ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలను సాధించినటువంటి ఏకైక మహిళ కావడంతో ఆమె ఈ అవార్డుకు ఎన్నికైందని చెప్పవచ్చు. మరొక వ్యక్తి మనకు హర్మన్ ప్రీత్ సింగ్, దాదాపు ఒలింపిక్స్లో అంటే అటు ఒలింపిక్స్లో కూడా కాంస్య పథకాన్ని భారత్కు తీసుకురావడం, మరి ఈ ఒలింపిక్స్లో కూడా కాంస్య పథకాన్ని తీసుకురావడం అన్నది కూడా దానితోటి ఇక్కడ ఖేల్ రత్న అవార్డుకి హర్మన్ ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ డి ప్రవీణ్ కుమార్ కూడా అత్యున్నత ఇక్కడ పురస్కారాన్ని సాధించినందుకు ఇక్కడ ఈసారి ఖేల్ రత్న అవార్డుకు ఇతన్ని కూడా ఎంపిక చేశారు. అయితే వీరందరికీ కూడా రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక జరగనుంది. మనకు జనవరి 17వ తేదీన అటు ఒకవైపు ఖేల్ రత్న అవార్డు, తర్వాత అర్జున్ అవార్డులు సాధించినటువంటి 32 మంది, మరొక 5 మంది గురువులకు ద్రోణాచార్య అవార్డులు, వీరందరూ కూడా జనవరి 16వ తేదీనే ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడము, తర్వాత ఏదైతే రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుందో ముందుగా కొంత రిహార్సల్స్ జరుగుతుంది. ఆ రిహార్సల్స్ ప్రకారంగా వారు అందులో పాల్గొనాలి. తర్వాత 16వ తేదీన వరకు ఇక్కడ ఢిల్లీకి చేరుకుంటారు. 16న జరిగేటటువంటి ఆ రిహార్సల్స్ అనంతరము
17న రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి వేడుకలో ఈ అవార్డులంతా అందుకుంటారు. తర్వాత 17 అందుకున్న తర్వాత ప్రధానితో కూడా వీరికి ఫోటో సెషన్ కూడా ఉంటుంది. తర్వాత మనకు 17వ తేదీన కూడా క్రీడాకారులకు విందు ఇచ్చేటటువంటి ప్రోగ్రాం కూడా ఉండవచ్చు. అయితే మొత్తం మీద మాత్రము 16, 17, 18కి ఎవరికైతే ఈ అవార్డులు వచ్చాయో వీరందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తం మీద మాత్రము 2024కు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డులను మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరైతే అవార్డులను సంపాదించారో వారికి సమాచారం కూడా అందించారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కళ.